రైట్ బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవి ఎవరికి దక్కుతుందన్నది స్టేట్ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారింది. రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కిషన్ రెడ్డికి కేంద్ర మంత్రి పదవి దక్కడంతో కొత్త వారికి ఆ బాధ్యతలు అప్పగిస్తారని జోరుగా చర్చ సాగుతుంది. ఈ క్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు ఎవరికి అప్పగిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. అధ్యక్ష పదవి రేసులో పాత కొత్త నేతల మధ్య పోటీ తీవ్రంగా నెలకొన్నట్లు తెలుస్తుంది. సిట్టింగ్ ఎంపీలతో పాటు సీనియర్ నేతలు ఆ పదవిని ఆశిస్తున్నట్లు సమాచారం. సిట్టింగ్ ఎంపీలైన ఈటెల రాజేందర్, డీకే అరుణ, ధర్మపురి అరవింద్, రఘునందనరావు, మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. అటు బీజేపీ జాతీయ నేత మురళీధర్రావు కూడా రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం ప్రయత్నిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. ఇక బ్రేకింగ్ కు సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి బాబురావు అందిస్తారు. బాబురావు గారు చెప్పండి, తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవి ఎవరికి దక్కే ఛాన్స్ ఉంది? తేజస్వి, తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ రోజు రోజుకు చాలా వేగంగా వ్యాపిస్తూ ఉంది, విస్తరిస్తూ ఉంది. ఓటింగ్ పర్సంటేజ్ పెంచుకోవడంతో పాటు సీట్లు కూడా గెలుచుకోవడం వల్ల ఇక్కడ బీజేపీలో ఒక సరికొత్త జోష్ కనిపిస్తూ ఉంది. అలాగే బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి సంబంధించినటువంటి పోటీ కూడా చాలా రసవత్తరంగా ఉంది. చాలా ఎక్కువ పోటీ కూడా కనిపిస్తోంది. నిజానికి గతంలో చూసుకున్నట్లయితే బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి పదవులు కానీ వీటికి సంబంధించి పెద్దగా ఉత్సాహం చూపించేవారు కాదు. ఎవరైతే బలంగా ముందు నుంచి ఉన్నారో వాళ్ళు మాత్రమే అన్ని పదవులు పంచుకోవడము లేదా మేనేజ్ చేస్తున్నట్టుగా కనిపించేది. కానీ ఇప్పుడు చూసుకున్నట్లయితే అసెంబ్లీ సీట్లు కానీ ఇట్లా పార్లమెంట్ సీట్లు కానీ విపరీతంగా చాలా ఎక్కువ స్థాయిలో గెలుచుకుంది. ఎవరు ఊహించని స్థాయిలో బీజేపీ గెలుచుకోవడం అనేది ఆ పార్టీకి ఊహించని బలాన్ని తీసుకొచ్చింది. ఆ బలాన్ని మరింతగా పెంచుకోవడం కోసం రాబోయే 2028లో ముఖ్యమంత్రి పీఠాన్ని దక్కించుకునే దిశగా ఇక్కడ బీజేపీ కసరత్తులు మొదలుపెట్టింది. ఆ దిశగానే ప్లానింగ్స్ కూడా చేస్తూ ఉంది. ఇదైతే గతంలో చూసుకున్నా మనకు దక్షిణాదిలో బీజేపీ ఎప్పుడు పెద్దగా బలంగా ఉండదు అన్న ఒక అపవాదు ఈసారి వెనక్కి వెళ్ళిపోయింది. ఈసారి బీజేపీ సౌత్లో చాలా స్ట్రెంగ్తన్ అయింది. ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో బీజేపీ గట్టిగా పుంజుకుంది. అంచేత ఇప్పుడు తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి పోటీ ఎక్కువగా ఉండటం పెద్ద ఆశ్చర్యమేం కాదు. అయితే ప్రస్తుతం రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డికి కేంద్ర మంత్రి పదవి రావడంతో ఆ పోస్ట్ ఖాళీ అయినటువంటి ఆ స్థానాన్ని భర్తీ చేయడం కోసం ఒక సమర్థవంతమైనటువంటి నాయకత్వాన్ని బీజేపీ అధిష్టానం యోచిస్తూ ఉంది. ఎవరైతే ఇక్కడ పార్టీని ఇంకాస్త బలంగా ముందుకు తీసుకెళ్లగలరో, రాబోయే రోజుల్లో జరిగేటువంటి ఎలక్షన్స్ అన్ని దృష్టిలో పెట్టుకొని ఆ ఎన్నికలకు సమాయత్తం చేస్తూ క్యాడర్తో పాటు లీడర్షిప్ను కూడా నిలబెట్టుకుంటూ మరింత ఓటింగ్ బ్యాంకును పెంచుకునే దిశగా ఎవరైతే సమర్థవంతంగా పనిచేయగలరో అలాంటి నాయకత్వం కోసం బీజేపీ చూస్తూ ఉంది. ఈ క్రమంలో చూసుకున్నట్లయితే మరికొన్ని రోజుల్లోనే మనకి స్థానిక సంస్థల ఎన్నికలు కూడా జరగబోతున్నాయి. అందుకని అధ్యక్ష పదవి నుంచి బూత్ స్థాయి కమిటీ లీడర్స్ వరకు మార్చాలనే ఒక ఆలోచనలో బీజేపీ అధిష్టానం ఉన్నట్టుగా మనకు తెలుస్తోంది. ఆ మేరకు చూసుకుంటే తెలంగాణకు సంబంధించి ఇప్పుడు ఎవరు బలంగా ఉన్నారు, ఎవరు బలవంతమైనటువంటి లేదా బలమైనటువంటి నాయకత్వం ఎవరున్నారనే ఆలోచన చూసుకుంటే ఖచ్చితంగా ఇప్పుడు ఎంపీలుగా గెలిచినటువంటి వాళ్ళే ప్రధానంగా కనిపిస్తూ ఉన్నారు. ఎవరైతే గతంలో అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోయినటువంటి రఘునందనరావు, అలాగే ఈటెల రాజేంద్రతో పాటు డీకే అరుణ కూడా ఈ బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష పదవి రేసులో ఉండడం అనేది ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. నిజానికి దీనికి సంబంధించినటువంటి వార్తలు కూడా గతంలోనే చూసాం. అయితే ఇప్పుడు చూసుకున్నట్లయితే బలాబలాలు పెరిగిన నేపథ్యంలో ఈ బలాన్ని మరింత పెంచుకోవడానికి మరొక నాయకుడు, ఖచ్చితంగా దాన్ని ముందుకు తీసుకెళ్లగలిగేటువంటి ఒక సమర్థవంతమైనటువంటి నాయకుడు కోసం చూస్తున్న తరుణంలో చూసుకున్నట్లయితే ఈ 3 పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. వీటితో పాటు ఇంకా చాలామంది ఆశావాహులు కూడా రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం చూస్తున్నారు. ఇక ఈ ముగ్గురులో చూసుకున్నట్లయితే ఈటెల రాజేందర్ గతంలో 2 చోట్ల ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయాడు. అయినప్పటికీ కూడా బీజేపీ ఆయన నమ్మింది, మరొకసారి మల్కాజ్గిరి ఎంపీకి అవకాశం ఇచ్చింది. పార్టీ ఇచ్చినటువంటి అవకాశాన్ని నిలబెట్టుకున్నటువంటి ఈటెల రాజేందర్ ఖచ్చితంగా ఆ స్థానాన్ని గెలుచుకొని తన సత్తా ఏంటో ప్రూవ్ చేసుకున్నాడు. అలాగే ఈటెల రాజేందర్కి స్థానిక నాయకత్వంతో పని ఇక్కడ గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్లో ఆయన ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ నాయకులతో ఉన్నటువంటి పరిచయాలు కావచ్చు, లేదా కాంగ్రెస్ పార్టీ నాయకులతో ఉన్నటువంటి పరిచయాలు కావచ్చు, వ్యక్తిత్వం పరంగా చూసుకున్నప్పటికీ కూడా ఈటెల రాజేందర్కి ఒక మంచి నాయకుడు అన్నటువంటి పేరుంది. ఆ నాయకత్వ లక్షణాలు ఆయనలో ఖచ్చితంగా ఉన్నాయి. ఇక పార్టీని ముందుకు తీసుకెళ్లగలటువంటి కెపాసిటీ కూడా ఆయనలో ఉందన్న విషయాన్ని కూడా బీజేపీ శ్రేణులు నమ్ముతా ఉన్నాయి. ఇటు ఈటెల రాజేందర్ కూడా అదే నమ్ముతున్నాడు. ఖచ్చితంగా తనకు ఇక్కడ అధ్యక్ష పదవి రాబోతా ఉందన్నటువంటి కాన్ఫిడెన్స్ ఆయన కనిపిస్తా ఉన్నారు. తన శ్రేణుల వద్ద కూడా తన నాయకులు లేదా ఆయన అభిమానులు, లీడర్షిప్ వాళ్ళ వద్ద కూడా ఖచ్చితంగా ఈ అధ్యక్ష పదవి తనకే రాబోతుందనేటువంటి ఒక విషయాన్ని కూడా ఆయన ఇంటర్నల్గా చెప్పుకోవడం మనం చూస్తూ ఉన్నాం. అలాగే మెదక్ ఎంపీగా గెలిచినటువంటి, ఏదైతే మెదక్ ఖచ్చితంగా ఇక్కడ గెలవడం అసాధ్యం అనుకున్న చోటు నుంచి గెలిచినటువంటి రఘునందనరావు కూడా బీజేపీ తెలంగాణ అధ్యక్ష పదవి రేసులో ఉండడం అనేది పెద్ద ఆశ్చర్యమే కాదు. ఎందుకంటే రఘునందనరావు మాటకారి, లాయర్ గాను ఏ విషయం మీద అనర్గళంగా మాట్లాడగలిగినటువంటి కెపాసిటీ ఉన్నవాడు. ఇటు సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం ఉన్న ఈటెల రాజేందర్తో కంపేర్ చేసినప్పుడు పొలిటికల్గా అంత ఎక్స్పీరియన్స్ లేకపోయినప్పటికీ కూడా మాటకారితనంతో ఎలాంటి విషయాన్నైనా సరే, ఎలాంటి డిబేట్లో అయినా దాన్ని ఖండించగలడు. ఆయన తన వాదనని బలంగా వినిపించగలిగేటువంటి కెపాసిటీ ఉన్నటువంటి లీడర్గా రఘునందనరావును మనం కొంతకాలంగా చూస్తాం.
చూస్తాను ఆయన కూడా ఇక్కడ బీజేపీ అధ్యక్ష పదవి రేసులో ఉన్నట్టుగా మనకి కనిపిస్తోంది. అతను కూడా చాలా ఇంట్రెస్ట్గా ఉన్నాడు. బీజేపీని ఇక్కడ రాబోయే రోజుల్లో ముందుకు తీసుకెళ్గల కెపాసిటీ తనకుందని ఆయన కూడా బలంగా నమ్ముతున్నారు. వస్తుందని నమ్మకంతో కూడా ఆయన రఘునందన్ రావు ఉన్నారన్న విషయం మనకు తెలుస్తోంది. అలాగే డీకే అరుణ తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ వరకు సుదీర్ఘమైనటువంటి రాజకీయ నేపథ్యం అనుభవం ఉన్నటువంటి నాయకురాలు. ఆమెకంటూ సొంతంగా బలం ఉంది, క్యాడర్ ఉంది, తనకంటూ ఒక కెపాసిటీ ఉన్నటువంటి లీడర్గా ఇప్పటికే ఆమె చాలాసార్లు ప్రూవ్ చేసుకున్నది. గతంలో కాంగ్రెస్లో ఉన్నప్పుడు తనకు ఏదైతే బలం ఉందో ఆ బలాన్ని నిలబెట్టుకుంటూ ఇప్పుడు బీజేపీ నుంచి మహబూబ్ నగర్ ఏదైతే ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నాగర్ కర్నూలు నియోజకవర్గం కూడా ఉన్నటువంటి ప్రాంతం నుంచి ఆ అసెంబ్లీ పార్లమెంట్ సెగ్మెంట్ నుంచి ఎంపీగా గెలిచినటువంటి డీకే అన్న కూడా ఇక్కడ రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవికి సమర్థవంతమైనటువంటి నాయకురాలు అనేటువంటి ఆలోచనలో అక్కడ జాతీయ నాయకత్వం ఆలోచిస్తోంది. ఇప్పుడు డీకే అరుణ జాతీయ ఉపాధ్యక్షురాలుగా కూడా ఉన్నారు బీజేపీ పార్టీకి సంబంధించి. సో తనకు కూడా ఒక అవకాశం ఉంది. ఇక్కడ ఈ ముగ్గురికి బలమైనటువంటి నేతలుగా పేరుంది. ఈ ముగ్గురు పార్టీని ముందుకు తీసుకెళ్లగలరు అన్నటువంటి నమ్మకం జాతీయ స్థాయి నాయకత్వంలో కనిపిస్తూ ఉంది. సో ఈ ముగ్గురులో ఎవరికొకరికి అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉన్నప్పటికీ కూడా ఇక్కడ సామాజిక సమీకరణాలు కూడా జాతీయ నాయకత్వం పరిగణలోకి తీసుకుంటా ఉంది. ఏదైతే మనకి గతంలో పనిచేసినటువంటి అరవింద్ ఉన్నాడో లేదా బండి సంజయ్ ఉన్నాడు. బండి సంజయ్కి మరోసారి అవకాశం వస్తుందని చెప్పి అనుకున్నప్పుడు కూడా ఆయనకి కూడా కేంద్ర మంత్రి పదవి రావడంతో ఆయన కొంచెం కార్నర్ అవ్వాల్సి వచ్చింది. అయితే ఆయన సామాజిక వర్గం నుంచి బలంగా ఉన్నటువంటి చోట ఆయన సామాజిక వర్గం నుంచి కూడా ఇవ్వాలని ఆలోచన చేసినప్పుడు అరవింద్కి ఒక అవకాశం వస్తుందని భావించారు. కాకపోతే ఆల్రెడీ అదే సామాజిక వర్గంలో ఒక మంత్రి పదవి ఇచ్చారు, కేంద్ర మంత్రి పదవి ఇచ్చారు. కాబట్టి మళ్ళీ అరవింద్కి అధ్యక్ష పదవి ఇస్తే సమస్య అవుతుందని చెప్పేసి ఒక బీసీ సెక్షన్లో చూసుకున్నప్పుడు ఈ ఇద్దరికి సంబంధించి ఈ ప్రాబ్లం చూశారు. అలాగే ఈటల రాజేందర్ బీసీ సెక్షన్ చూసుకున్నప్పుడు ఆయన కూడా ఒక అవకాశం చాలా ఎక్కువగా ఉందన్న విషయం మనకి బీసీ సామాజిక సమీకరణాల నేపథ్యంలో చూసుకుంటే ఈటల రాజేందర్కు చాలా ఎక్కువ స్కోప్ ఉంది, అవకాశం ఉందని చెప్పి కూడా మనకు కనిపిస్తోంది. ఇటు డీకే అన్న మహిళగా తను గెలవడం ఇక్కడ తెలంగాణ నుంచి తను గెలిచింది కాబట్టి ఖచ్చితంగా తనకు కూడా ఒక అవకాశం ఇవ్వాలని భావిస్తుంది బీజేపీ అధినాయకత్వం. దీంతోపాటు గతంలో ఇక్కడ ఏదైతే కొంతమంది పనిచేశారో క్రియాశీలకంగా ఉన్నారో వాళ్ళ పేర్లు కూడా కొన్ని పరిశీలనలు ఉన్నాయి. వాళ్ళు కూడా తమదైనటువంటి శైలిలో అధినాయకత్వం వద్ద కొంత లాబింగ్ చేసుకునే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇక్కడ బీజేపీ అధ్యక్ష పదవి రావడం అనేది ఒక రకంగా రాబోయే రోజుల్లో రాష్ట్రంలో చాలా క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషించడానికి అవకాశం ఉంది అని ఖచ్చితంగా తెలుస్తోంది. కాబట్టి ఆ అధ్యక్ష పదవి కోసం చాలామంది వారి వంతుగా వారి ప్రయత్నాలు చేస్తున్నారు, వాళ్ళ పాత పరిచయాలు ఉపయోగించుకుంటా ఉన్నారు. ఈ అధ్యక్ష పదవి రేసులో చాలామంది ఇంకా కనిపిస్తూ ఉన్నారు. అయితే బీజేపీ అధినాయకత్వం రేసులో కూడా మరొక అంశం కనిపిస్తుంది. ఏంటంటే ఇక్కడ ఎవరైతే కొంచెం ఆర్ఎస్ఎస్ నేపథ్యం బలంగా ఉందో, ఆర్ఎస్ఎస్ నేపథ్యాన్ని లేదా ఆ వాయిస్ని బలంగా వినిపించగలరు, వాళ్ళైతే బాగుంటుందన్న ఒక ఆలోచన కూడా బీజేపీ అధినాయకత్వం చేస్తున్నట్టుగా కూడా మనకు తెలుస్తోంది. అలా చూసుకున్నప్పుడు ఈటల రాజేందర్ దానికి కొంత బ్యాక్ ఎండ్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఈటల రాజేందర్ ముందు నుంచి కొంచెం కమ్యూనిస్ట్ భావజాలం ఉన్న పర్సన్గా ప్రజలకు తెలుసు. అలాగే బీఆర్ఎస్లో ఉన్నప్పుడు కూడా ఆయన బీజేపీని చాలా స్ట్రాంగ్గా అటాక్ చేయడం చూసాం మనం. ఆ ఆర్ఎస్ఎస్ భావజాలని కానీ దానికి సంబంధించినటువంటి విషయాలు కానీ ఈటల రాజేందర్ చాలా స్ట్రాంగ్గా అటాక్ చేయడం చూసాం. కాకపోతే ఇప్పుడు ఆయన పూర్తిగా బీజేపీ మనిషిలాగా మారిపోయాడు. బీజేపీ ఆర్ఎస్ఎస్ పర్సన్స్ ఏదైతే మాట్లాడతారో అదే భాషని అదే భావజాలాన్ని ఉపయోగిస్తూ తన వాగ్దాటిని చూపిస్తున్నారు. కాబట్టి అందుకు కూడా ఒక అవకాశం ఉంటుంది. ఇటు మెదక్ ఎంపీ పరిస్థితి కూడా అదే, రఘునందన్ రావు పరిస్థితి కూడా. కాకపోతే ఇటు అరవింద్ ఆ నేపథ్యంలో ఉన్నప్పటికీ కూడా అరవింద్ పార్టీని రాష్ట్ర స్థాయిలో ముందుకు తీసుకెళ్లగల కెపాసిటీ ఉందా అంటే కూడా కొంచెం అనుమానాస్పదంగానే అనుమానంగానే ఉందనేది కొంత కేడర్లో కూడా ఉన్నటువంటి విషయం. ఎందుకంటే అరవింద్ దూకుడు స్వభావం ఉన్న మనిషి, ఆ దూకుడు ఒక్కోసారి టంగ్ స్లిప్ అవుతుంటాడు. కొంచెం అదొకటి ఆయన కొంత మైనస్గా కూడా కనిపిస్తోంది. సో ఓవరాల్గా చూసుకుంటే ఈ ముగ్గురు మధ్య ప్రధానంగా తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి రాబోతూ ఉందనేటువంటి ఒక చర్చ అయితే ఊహాగానాలతో బలంగా జరుగుతున్నాయి. అలాగే మాజీ ఎమ్మెల్సీలతో పాటు కొంతమంది ఇప్పుడు జాతీయ స్థాయిలో కీలకంగా ఉన్నటువంటి మురళీధర్ రావు వీళ్ళు కూడా ఇక్కడ అధ్యక్ష పదవి ఆశిస్తున్నారు, అధ్యక్ష పదవి కోసం ప్రయత్నాలు చేస్తున్నట్టుగా మనకు తెలుస్తోంది. తేజస్వి.